ఆ రథం వచ్చిన పిల్లగల్లో చూడవమ్మా అవలేని పిల్లలు సత్యలో నిద్రపోతామన్నారే పిల్లలు నిద్రమ్మా నిద్రమ్మా వెళ్ళికి నీలారి కళ్ళ నిద్ర పోతుంది ఆలారి కళ్ళ లాభ నిద్ర పోతుంది ఆడబిడ్డ పోడా సుమిత్ర రత్న వెళ్ళు తెల్లారితే మీకు చదువులు మొదలు పెడతారు తెల్లారితే చదువులు మొదలు పెడతారు చదువులు అప్పుతాయి ముందు సపన ముని సపన పక్షి సపన ఇంటి సపన తప్పది వాళ్ళ కళ చెప్పి పోరగాళ్ళని అడవిలో తీసుకొచ్చి ఆగా చెబుతా నా పేరు మునివరుడు కానీ గడియ సేపు అయితే నాకు స్వర్గలో కొందారు ఒక్కసారి మునివరుడు వాళ్ళకి కళ్ళకొచ్చి రత్నవేలు కళ్ళకొచ్చి బిడ్డ రత్నవేళ్ళు మీరు సత్యలోకం వచ్చినాక మీ ఊరు కాలి కూలింది రత్నక దేశం కాలి కూలింది మీ నాయన గోవర్ధన మహారాజు మీ పిన్న తల్లి గౌరీదేవి పిల్లని ఏడుతారు తెల్లర వరకు మీరు రావాలంటే అదే మరి ఆ రథసారథి నేనే మరి ఆ రథగాడికి మీరు రాలి తెల్లర వరకు మేము నేను తీస్తానన్నాడే కళ్ళన పోటీ మాట ఇప్పుడు మాట చెప్పినాడు మునివరుడు ఆ పిల్లకు కళ చెప్పిందమ్మ మునివరుడు అందుకే అన్నారవ్వా ఆడబిడ్డ శబన అర్తివాణ శబన పాము శబన పక్షి శబన ముండ శబన మునేశ్వరు శబన తప్పదు అన్నారు కాదా అన్న మునేశ్వరుడు కళ ఎప్పుడు ఇంటికి పోదాం పావే దిగులు పడి అన్నా రసారు వచ్చిండు మన ఊరు రాళ్ళపురి గ్రామము రత్నపురి దేశము కాలి కూలిందట అన్నా మన అవ్వయ్య రాజులు మాత్రం అనగా మన చిన్నమ్మ గౌరీదేవి మన నాన్న గోవర్ధన మహారాజు కొడుగా బిడ్డ అని ఏడుతున్నట అన్నా నాకు కలవడ్డదే అన్నప్పుడు చెల్లే మాయ కళ్ళు మన సంది పెట్టద్దు సిత్తమాతి కళ్ళు సిత్తమంది పెట్టద్దు మన ఇంట కలబడితే ఊరికి పాట అవుతుంది ఎంతైనా గాని కళ్ళెన్నెల పాట కాదు చెల్లె అలాంటి కళ్ళు ఎన్ని వస్తాయి పడుకో చెల్లి అన్నట మళ్ళా నిద్రపోతాను పళ్ళు కొరికినాడే నిద్రపోయిన పిల్లగానికి కళ్ళ వచ్చి సుమిత్ర మారది ఎవరిలో కాదు బిడ్డ మిమ్మల్ని తీసుకొచ్చిన రథసారథిని నేనే మరి మీరొచ్చినాక రాళ్ళపురి బట్ట రత్నగిరి దేశం కాలి కూలింది మీ నాన్న గోవర్ధన మహారాజు మీ పిన్న తల్లి అవకన్న విన్నుగా దాదుకునే తల్లి నా పిల్లని బాధపడతండి కొనక సుమిత్ర మహారాజ బ్రహ్మకు
కూతుల రథము మీరు చేసి ఊరు బయటకు వచ్చే వరకు రథం ఉంటది రథం మీరు కూర్చొని మీ ఊరికి నేను తీసుకుపోతా ఇది ఎవరినో కాదు బిడ్డ మిమ్మల్ని తీసుకొచ్చే రథం సారుదినా అని కథ కూడా చెప్పుతున్నదమ్మా మునివళ్ళకి చెప్పినప్పుడు బ్రహ్మపుత్ర రథము ఊరు బయట ఉంటది వింటున్నప్పుడు మునివళ్ళని వాళ్ళకి ఎవరికా మీ రథ సారథి అన్నప్పుడు నిజమే కావచ్చని అమ్మ దిగులు పాడీలు ఎత్తకున్నారమ్మా రాజుగారు దేవా చెల్లెలా రత్నమిల్లి నువ్వన్నట్టు ఇవేనమ్మా నువ్వు చెప్పిన ఒకసారి నాకు కూడా కల చెప్పిండమ్మా కొడుకా సుమిత్ర రాజా మీరు రాలాపురి గ్రామము రత్నపురి దేశము కాలి కూలింది మీ చిన్నమ్మ గౌరీదేవి మీ నాయన గోవర్ధన మహారాజు బిడ్డలు ఎడుతున్నాడు చెల్లెలు ఊరు బయట రథసారథం ఉన్నదట ఆ బ్రహ్మపుత్ర రథం కాడికి వెళ్ళిపోదామని చెల్లెలో తీసుకున్నాడు పిల్లగాడు అన్నా సుమిత్రరాజు సత్యలోకం నుంచి వెళ్ళి పోతానమని అరే ఎంతైనా గాని సరస్వతి దేవి మరి లక్ష్మీదేవి పార్వతీదేవితో చెప్పిన పిల్లగాల కరం ఎట్లా ఉండడు సత్యలోకం పంచుకున్నదట బ్రహ్మపుత్ర రథం కాడికి వస్తాను ఆ సత్యలోకం చెల్లి ఆ రాత్రి బయటకు వచ్చేలకు పాపకారి మునివరుడు రథసారథి అవతారం కూర్చున్నా ఈ ఊరు బయట అంటే అవ్వా బ్రహ్మపుత్ర రథం అంటే ఆ సత్యలోకం ఊరు బయట ఉన్నప్పుడు పిల్లగాళ్ళు వచ్చే రథంలో కూర్చున్నాడు పడబడ పడబడ పండ్లు కోరికిండు మునివరుడు మా రథం వల్ల లేపరదే రథం వల్ల లేపరదే నల్లని మబ్బులరా నవిలి ఆటలు ఆడుకుంటా మునివరుడి కళ్ళు పిల్లగంద తీసుకొని పుట్టగాడి కట్ట ఉండరా ఆ పుట్టగాడు రథం అయిపోయింది ఇట్టబడిపోతే మీ ఊరు కానీ వస్తుంది పోరా పోడని పటపట పళ్ళు కొరికి అక్కడ మునివాడు వెళ్ళిపోతా అయ్యో బిడ్డ మీతో పట్టుకొని పోలి ఇక మీ ఊరికి వెళ్ళి పొమ్మన్నప్పుడు చెల్లె రత్న వెళ్ళి రమ్మని అల్ల సుమిత్ర కాదే కాదే అన్నయ్య అన్నయ్య సుమిత్ర చెల్లెరత్న వెళ్ళిరో అయ్యో అన్నయ్య పాట పట్టుకొని వద్దంటే ఇప్పుడు అన్ని కళ్ళు మండిపోయి నువ్వు పోతావా పోడా పిల్లగన్ను పోయే తవ్వలో 10 పాటలు పుట్టించిందట పిల్లగన్ను పాట తప్పి అడుగుతో పట్టాలి అడుగుతో పట్టుకొని రాని వాళ్ళంతా బాటలు కానొస్తాయి ఏ బాడ పోతే మా ఊరు కానొస్తు అని అన్న ముందు పోతడేమో చెల్లెనక వస్తది అన్న ముందు పోతడేమో అన్న ముందు పోతాడ చెల్లెనక తన నడిచి మీద మిన్న కుడుతుంది కింద కాలదండి ఆ చెల్లకు ఎదలేని దూపలు కాబట్టరా నేను నన్నది చెల్లు రత్నవేలు
కింద కూలవాడే కాచెల్లరా అన్న నేను నడవలేను నాన్న అన్న నేను నడవలేనే నాన్న అన్నా మన ఊరుగా నచ్చలేదు మనకి ఇంతసేపు అవుతుందన్న నాకు దుమ్ము కొట్టి దూపలు అవుతాయి నీళ్ళు లేకపోతే అన్న నా ప్రాణం పోతుందేమో అన్న నాకు దూపు అవుతుంది నాన్న రట్ట వెళ్ళి పైతలంటే నేను కాపు కొడుకున్నాయి పుట్టి కట్టి పొలాల కట్టి నీళ్ళ దాడ చూడపోతే అడవిలోనా గొల్ల కొడుకున్నాయి పుట్టి నేను గొర్రెల కాపల కట్టి నీళ్ళ దాడ చూడపోతుందే తెల్లే మన పిన్న తల్లి ఏమన్నది నేను తయారు చేసి నా చేతులు పెట్టి కొడుకో నీ చెల్లె ఏది కోరుకున్నా కదనకన్నదే అవ్వా చెల్లె నీ ప్రాణం వెళ్ళిపోతే నా చెల్లెనా భయం వేడు వేలు నా చెల్లె ఎన్నో గాను రాదే నా చెల్లె 90 వేడు వేలు నా చెల్లె నీ తోడు దొరకపోతే రత్న వెళ్ళి నీకు తోడు దక్కాలంటే అన్న ఈ పాట పట్టుకొని ఏ చోటన్న ఉతకాలుండయా తెంపుకుంటుల్లో పట్టుకొని నువ్వు నీళ్ళ పోరా అన్న నీకు దండం పెడతా నా సర వెండకపోతుంది అన్న అన్న నిన్ను బతకలేనే నాన్న నీళ్ళ వాటి కత్తిన శరీరం చెట్టు కింద కూర్చుండబెట్టి నీళ్ళనే ఇదేరా నేను ఆ రోజు ఏమన్నా ఆలుమోగలయ్యే మరి బదనం మీకు రావాలి మరి దూప అనుకుంటే అత్తన్న టేకాకు పట్టుకొని మునివాడు కళ్ళు చూసిండు తన మైబ సొప్పున ఒక గుడిసెగా చేసుకున్నాడు 60 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం ఎత్తి సుడిలో ఎంటిక తీసిండు మరి చిన్న సర్పం పిల్ల చేసి నేను మానవాళ్ళ 7 ఎంటికలు లేచి ఆ పిల్లగానికి మాత్రం అనగా ఈ బాణులో ఉన్న నీళ్ళల్లో ఎంటిక దొడ్డు ఉన్న సర్పపిల్లని చేసిండా 60 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం ఎత్తి మునివాడు గుడిసెలో కూర్చున్నాడట ఎవరో ముద్దరాది వాళ్ళ మాత్రం పండు చెట్ల కింద మాత్రం పుట్టి కట్టుకొని గుడి చేసుకుంటారే రాను రాను గుడిసెగాడు కచ్చిరాల 60 ఏళ్ళ వృద్ధుడు మునివాడని వీళ్ళకి వరకనమ్మా నరమాను అవతారం ఎత్తుకొని ఆ మునివాడు మాత్రం 60 ఏళ్ళ అవతారం మీద ఆ గుడిసెలో కూర్చున్నాడు. అయ్యా మానాటి పెద్దలారా ఎవరు 60 ఏళ్ళ పెద్ద మనిషి మునివారుడైనా నరమాని అవతారం మీద 60 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం మీద పూలగాని వంక చూసి పంట పండు కొడుకుతాంటే కొడుకాను ఎట్లకి ఎటస్తాన బిడ్డ నానా నన్ను నీళ్ళు కావాలా బాబు నీళ్లు కావాలన్నారా అన్న తమసు భిన్నం చేస్తావురా నువ్వు కానీ సేపు అయితే ఇప్పటి వరకు మీరు సరిగ్గా లోకమ్ముడు నీళ్ళు కావాలన్నారా ఆ కవచ వరకు ఉన్నాయి బిడ్డ కొన్ని నీళ్లు తాగు కొన్ని మరి ఆ నీళ్లు మాత్రం అనగా నీళ్ళు ఆగు బిడ్డ అని ఇచ్చాడు. ప్రాణం పిల్లగానే చేతులు పెట్టినప్పుడు నా పిల్ల ప్రాణం తాకుతుందని అన్న సుమిత్ర నీళ్ళు కూడా పట్టుకున్నాడు.
బిడ్డ చేతికి ఇచ్చిండమ్మా. చేతికిచ్చినప్పుడు మా అన్న నీళ్లు తెచ్చిండు అని గడగడ 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 నీళ్లు ఎంతసేపు కూర్చోనేవా? ఇంటికి దొరుకుతుంటే ఉన్న సర్పం పిల్ల మరి ఆ చెల్లె కడుపులో వేయింది. చెల్లె కడుపులో వేయింది. కడియానికి కడి ఎక్కువ అయింది. ఆ చెల్లె కడుపులో వేయింది. పోయినప్పుడు అమ్ముడు కూడా "రేయ్!" ఆ సర్పం పిల్ల మన కడుపులో పోతే మన వేడికి మరి చనిపోతుంది కాబట్టి ఆ మునివన్న సపన వల్ల సర్వ పిల్ల ప్రాణం పోతలేదు నామంగా. మరి అప్పటి వరకు అన్నా నా గొంతుకలేమో తట్టినట్టు అయింది అన్న. చెల్లె ఎంతరే నువ్వు దూపుతున్న గడగడ నీళ్ళు తాగినప్పుడు సరవెంటకి పోయింది కాబట్టి నీకు అట్లా తట్టినట్టు అనిపించింది చెల్లి అన్నట అన్నప్పుడు ఆ పిల్లకు మాత్రం అనగా పాము పిల్లకు హౌస్ పోయలేదా? పాము పిల్ల మాత్రం అనగా పెరుగుతంటే అప్పుడు కూడా ఆ పిల్లకు గర్భిణి పెరుగుతాను. గర్భిణి పెరుగుతుంటే ఆ పాము పిల్ల మరి మరి ఎంత పెద్దగా గర్భిణి గారు పడుతుంటే మునివడు చూసేది. సరే ఈ పిల్లగాళ్ళు ఊళ్ళో పోవాలి. ఊళ్ళో పోతే ఊళ్ళోళ్ళు అయ్యా మరి నీ పిల్లలు మాత్రం అనేది పోయి ఆలమూల వచ్చిందని ఆయన బలం రావాలని 10 బాటలు మాయం చేసిండు. వాళ్ళ ఊరు రాళ్ళపురి పట్నం రత్నగిరి దేశము. ఇక బాట ఒకటిగా చేసిండు. అందుకెళ్ళి పిల్లలు అత్తంటే తెల్ల తెల్ల బంగ్లాలు కానత్తాలి. అప్పుడు ఆ పిల్లకు మాత్రం బీరకాయ రీతి పొట్టు కనపడతాను. ఇదేమి చిత్రము? ఆ పొట్టు మీద బట్ట పొందుగా సాదుకుంటాను. అన్నా గదే మన ఊరు కావచ్చునే నన్ను గదే మన ఊరు కావద్దన్నారా అన్నయ్య మన ఊరుకు వారు అన్నప్పుడు వీళ్ళు ఊళ్ళో పోతే బదనం వస్తుందని మునివరుడు కిలకిల నవ్వుతాడు. అన్న నల్ల తీసుకొని బంగ్లాలు కానత్తంటే గప్పుగా చెల్లెకు చూడు బీరకాయలు పొట్టేరు పడతండి. అన్న చెల్లెలు 2 అవడాల పిల్లలు వాళ్ళు రాను చూడమమ్మ వాళ్ళు ఊరు బంధు కట్టనా రాను చూడమమ్మ. రాను ఊరు బంధు కచ్చిళ్ళు. ఊరు బయట మాత్రం అనగా మంచిలో బావి ఉన్నది. బావి కాడి కూసున్నారు. పోతేమా లోకమే అనుకుంటారు. నడవలేక బిడ్డ మాత్రం అనగా అన్న నాకు నడవసక్యం అయిదంట. మంచిలో బావి కాడ కూర్చొని ఈ బావి కాడికి వాళ్ళని రాపోతారా వాళ్ళతోటి మొదలా పంపితే మా నాన్న బండి కట్టుకోతే బండి కూర్చొని పోతామని ఆ పిల్లలు బావి కాడ కూర్చున్నారు. బాయికాడ కూర్చున్నప్పుడు ఇక ఊళ్ళో ఉన్నోళ్ళు అమ్మల కలత్తది కొడలు తల్లిది బిడ్డ అమ్మరాళ్ళు మంచిలో పోదామని బిందెలు పట్టుకొని బావి వేడి గట్ట ఉన్నారు. బావి కాడికి వచ్చే వరకు చూడు గోవర్ధన మహారాజు కన్నె పిల్లలు కూర్చొని ఉండనే. కొడుక సుమిత్రరాజు అమ్మా సత్యలోకం మీరు పోలేదా విద్య? సత్యలోకం మీద కాడ మా కలబడ్డది రాళ్ళపూరి గ్రామం రత్నాపూర్ దేశం కాలు కూలిందట. మా అవ్వ గవిరిదేవి ఉండు మా నాయన గోవర్ధన మహారాజు కొడక బిడ్డ నేడతారట. మా నాయన మాత్రం అనగా
ఈ బైక్ కూర్చున్న మా చెల్లి నరసం అయితే లేదు. మా నాయన బండి కట్టుకోరా మా అవ్వ. రమ్మంటుంది. ఏంది నీ అంత బొక్కు ఎందుకు కొట్టుకుంటా? సత్యలోకం మెయిన్లు పోయిన కాడ ఇది కూరగాయలకు ఎట్లా బుద్ధి లేదయ్యా. ఆ చదువులు ఇచ్చిపెట్టి ఈ చదువులు చదివిందా కొడుక మీరు? అమ్మా ఆ చదువులు అంటే ఏంటిది? ఈ చదువులు అంటే ఆ మరో మాట ఏంటమ్మా? నీకు బుద్ధి లేకుండా మీ చెల్లె బుద్ధి లేదా? మీ చెల్లె బుద్ధి లేకుండా నీకు బుద్ధి లేదా? ఎందుకమ్మా? మీకు బుద్ధి లేకుండా నాకు మానవ లేదా? నాకెందుకు లేదా? ఓ గాయలంటే వాళ్ళ అనజలు పోయి ఆలమౌలే వచ్చిందే. నీకేమరిగా లాంబడమకోనంటే బిడ్డ మీరు అనజలు పోయి ఆలమౌల కానీ ఈ ముచ్చట కొంటూ వాళ్ళు అయ్యేతో చెప్పాలి. రాదు ఎడగల్లా చూడాలి మీరు. నా పిల్లలు సత్యలోకంలో ఉన్నారే. సత్యలోకం పోయిన కానీ కళ వచ్చిందంట. నలుగురు కాడిపోయింది కళ అంట. మా పెడతాను కాదు మా నాయనతో అత్తను అత్తన్నట. ఇక దూపైతుందని దూపైతే నీళ్ళు అయినట. మన బాయికడ వచ్చి కూర్చున్నారు. మీ బిడ్డ నడతట్లేదు ఇక నడసత్తం అయితే లేదు. మా నాయన బండి పనులు మీ బిడ్డ మీ కొడుకు అంటారు. వాళ్ళు అనజల్లు పోయి ఆలుమోలు అయ్యారు. అన్నజల్లు నీ నోటికే తచ్చింది దౌభాగ్యరాల. నా పిల్ల అన్నజల్లు పోయి ఆలుమొగలు ఎందుకు అయితారమ్మా? కాకపోతే బాయికడ చూడుపో. ఏందో పెద్ద పెద్దలుగా లత్త కొరకు ఉంటాయి పాడబడి. నీకు ఏ గుణం లేదవ్వా? నాకు ఏ గురువు లేదు. అయితే బిడ్డ నా పిల్లలు తప్పు చేసి అనుకుంటా. బుద్ధి ఉండదు. అమ్మా బాయ్ వేడిగా వస్తా ఉన్నాడే. బాయ్ వేడిగా వస్తా ఉన్నాడే. కన్న తండ్రి గోవర్ధన రాజు రారో. సత్యలోకమైన నా పిల్లలు అన్నజలు పోయారు మొగలైందండి. ఇదేమి కలిమా అనుకొని బాయ్ కర్తపరు దూరాన కొడుక ఓరి కొడుక రాజు మిత్ర రాజా రారా. సంబరపడుకుంటా చోట కూర్చొని గోవర్ధన మహారాజు రాను 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 బాయ్ కాడికి రాని వచ్చనే బిడ్డలవే రత్నమెందు సంబరానే పడతా ఉన్నరే. పిల్లలు సంబరపడతాను కళ్ళ తండ్రి చూడు బిడ్డను కాలు కోరు కాని గంట రెప్పదాకా చూసిండు రామ. నా నవత్తండు ఊని బట్టి లేసి పొట్ట వీధి బట్ట పొందుగా చదువుకుంటుంది.
దాసొల్లన్న మాట అబద్ధం కాదు నా బిడ్డ రత్న వెల్లుకు బీరకాయ రీతు కొట్టారు పడుతుంది పొట్ట మీద బట్ట నా బిడ్డ నన్ను చూసి పొందుగా చదువుకుంటానమ్మా కొడుకా సుమిత్ర మహారాజా చెల్లెకు బుద్ధి లేకున్నా నీకు బుద్ధి లేదా నీకు బుద్ధి లేకున్నా చెల్లెకు బుద్ధి లేదా బిడ్డ రావే రత్న వెళ్ళు పిల్ల తీసుకొని ఊళ్ళో పోతే ఊళ్ళో ఉన్న సబ్బండ వర్ణం అంటారమ్మా సత్యలోకమైన కాడ నీ ఇద్దరు పిల్లలు నీ కొడుకు సుమిత్ర నీ బిడ్డ రత్న వెళ్ళు అన్న చెల్లు పోయి ఆరమొగలే నువ్వు ఇల్లు నింపుకుంటావంటే మనిషి నువ్వు ఏం రాదు నీ ఇద్దరు పిల్లలు ఆ సత్తులోకి పోయి మొగలు వేస్తాను ఇల్లు రింపుకున్నావయ్యా నువ్వు రాదు అంటావు పిల్లలు పాడు 5 ఏళ్ళ నాడు అవ చచ్చిపోతే నా పిల్లలు బతకాలి నా పిల్లలు పేరుకు రావాలని కన్న తల్లి కన్న పిల్లగా రాదిన మిమ్మదా ఎంతమరి ఎదురారు నా పిల్లలు ఎంతమరి ఎదురారు నా పిల్లలు చేసుకుంటా నేను ఇక్కడ ఉండినా ఎవరన్నా ఈ బాయి కాడికి వస్తా నా పరువు పోతుంది ఎప్పుడు అంటే కొడుక సుమిత్ర మహారాజా బిడ్డ రక్తం వెళ్ళవా ఇక మీరు కూర్చోండి బిడ్డ నేను ఊళ్ళో పోయి మీకు ఒక బండి పంపిస్తాను బండిలో కూర్చొని రాండి బిడ్డ అప్పుడు గోవర్ధన మహారాజు రాను 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 కటికొల్ల వాడకు వచ్చాడు అరే కటికిలారా నా పిల్లలు కాని తప్పు చేసింది పిల్లలు ఊళ్ళో రావద్దు వాళ్ళు అడవిలోకి వెళ్ళగొట్టుంది కాదంటే వాళ్ళ ప్రాణం తీయవన్నడమ్మా ఆ మాట చెప్పిండు గోవర్ధన మహారాజు అన్నయ్య చెల్లెలా అరగంట అయింది అయ్యో గంట అయింది మన నాన్న ఇంటి పోయి బండి పంపిస్తే బిడ్డ అన్నాడు బండి రాలేదు మనుషులు రాలేదు అన్నా అడవిలో నుంచి నన్ను ఇంత దూరం తీసుకొచ్చినావు అన్నా నువ్వు మగబాయి కాని నువ్వు ఏ చెట్టు కింద ఉన్నా తెల్లాడుతుంది నేను ఆడి వెళ్ళాను పొట్టి మనిషిని కాదు ఈ చిత్రమేమో తెలియదు ఈ గర్భవతిని పట్టుకొని పోదంటే ముందు ముత్తలు పెడతాండు వెనకెక్కులే పెడతాండు అన్నా నాతో నీకు నిందలు ఎందుకు నీతో నాకు నిందలు ఎందుకు అన్నా అవదచ్చిన్నాడే పెళ్ళే రజమైన మర్చిపోరా అన్నా సుమిత్ర మహారాజా పెళ్ళిన ప్రేమ మర్చిపోయి అన్నా ఈ చెట్టు కింద నన్ను నా ప్రాణం తీసి అన్నా నాలో నా ప్రాణం తీసి అన్నా నాన్న చెట్టు కింద ముంద పెట్టినాను చెట్టు కింద ముంద పెట్టినానా మగబాయి గాని అన్నా తండ్రికి ఎదురుతుంది అన్నా ఏ ఊరి వినా ఏ పల్లె వినా నువ్వు ఏ దుడ్డులు కాసిన భర్త ఉన్నా ఎవరి దుడ్డులు కాసిన ఎవరింటి ముందర ఏ తీర్థం నన్న భర్త ఉన్నా నా దూరం నీకు